హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ఏమి చేస్తున్నాము అని అంటే ధూప్ స్టిక్ చేసుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా, అమ్మ దేవుడి పటానికి పెట్టిన పూలతోని మేము కూడా సేమ్ ట్రై చేద్దామని చూస్తున్నాము. ఎలా వస్తుందో ఏం లేదు, మేము ఒక 2 రోజులు దేవుడికి పెట్టిన పూలు అనమాట. అవి ఓన్లీ చామంతి, రెడ్ రోజ్ అంతే. ఇంత చేయను, కొంచెమే చేస్తాను. కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నా, మామూలు కర్పూరము, కొంచెం బిర్యానీ ఆకు వేస్తున్నా, అండ్ సాంబ్రాణి వేస్తున్నా. చూద్దాం ఇప్పుడు. సో ఇదండి చామంతి పూలు అయితే చామంతి, రెడ్ రోజ్. సో ఇదండి కొంచెం బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. నేను చేసి ట్రై చేస్తున్నాను. అందరు చేస్తున్నారు కదా, నిజంగా ఎలా ఉంటుందో చూద్దామని. దేవుడు పెట్టిన పూలు మళ్ళీ దేవుడికి అయితే పెట్టాము. ఏదో ఈవినింగ్ టైము ఇంట్లో ఒక అరోమా కోసం వేస్తున్నాం. అది ఎలా వాసన వస్తుందో కూడా ట్రై చెప్తాను. ఇదండి మామూలు పచ్చకర్పూరం వేస్తున్నాను నేను. పచ్చకర్పూరం అయితే మంచి వాసన వస్తుంది, ఎందుకంటే మేము రోజు దాంట్లో వేసి స్టీమ్ పెట్టుకుంటాం కాబట్టి మంచి వాసన వస్తుంది. ఇక పచ్చకర్పూరం వేస్తున్నా. తర్వాత కొంచెం సాంబ్రాణి వేస్తున్నా. సాంబ్రాణి మంచి వాసన ఉండేది తీసుకోండి. దీంట్లో మీరు కావాల్స్తే అది కూడా వేసుకోవచ్చు. జాజికాయ వేస్తే కూడా మంచి వాసన వస్తుంది. మీకు కావాల్సిన జవారీ పౌడర్ కూడా వేసుకుంటే మంచి వాసన వస్తుంది, కానీ అది వేయట్లే. సో ఇదండి నేనైతే కొంచెం జవారీ పౌడర్ వేసుకుంటున్నా మంచి వాసనకి. మంచి ఏం లేదు. సో ఇదండి ఇంత చిన్న బాటిల్ ఇది. మేము తిరుపతిలో తెచ్చుకున్నాం. మేము అప్పుడప్పుడు మేము దేవుళ్ళని కడిగినప్పుడు వేస్తాను, నేను గంధం వేస్తాను. నేను ఇది కొంచెం వేస్తున్నా, ఎక్కువ అవసరం లేదు. సో ఇదండి కొంచెం జవారీ పౌడర్. ఇప్పుడు మిక్సీకి పడతాను నేను మెత్తగా. సో ఇదండి వావ్, మంచి వాసన అయితే సూపర్గా వస్తుందండి. ఎందుకు వస్తుందంటే పచ్చకర్పూరం వల్ల వస్తుంది. మంచి పచ్చకర్పూరం వాసన అయితే మస్తు ముక్కుకి ఇట్లా తగులుతుంది. పచ్చకర్పూరం ఒకటి, జవారీ ఒకటి, మిగతాదేమో నాకు తెలియదు, కానీ పచ్చకర్పూరం ఫ్లేవర్ అయితే మంచి వాసన ఇట్లా వస్తుంది. ఇదండి ఇంత మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. సో ఇదండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను. నెయ్యి ఎందుకంటే ముద్ద రావడానికి. సో దీన్ని అంతా ఇలా మిక్స్ చేసుకుంటున్నా. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెమే చేశాను. ఒక్కరోజు పూలు అవి, ఒకరోజు 2 రోజుల పూలు. ఇది ఇట్లా బాగుంటే నేను నిజంగా మళ్ళీ చేసుకుంటాను. కాకపోతే దేవుడి దగ్గర అయితే పెట్టా, నేను ఇంట్లో ఇక్కడ పెట్టడానికి వాసనకి. ఇది మాత్రం మంచి వాసన వస్తుంది. మరి వెలిగించేటప్పుడు ఎలా వస్తుందో తెలీదు. ఇప్పుడు ఇందులో కొంచెం రోజ్ వాటర్ వేసుకుంటున్నాను. నార్మల్ వాటర్ బదులు రోజ్ వాటర్ వేసుకోండి, ఇంకా మంచిగా వస్తుంది. పచ్చకర్పూరం ఘాట్ అయితే ఇట్లా వస్తుంది వాసన మంచిగా. ఇది ధూపం వేసుకునేటప్పుడు కానీ ఈవినింగ్ పూట బాగుంటుంది. దేవుడి పూలు దేవుడికి మళ్ళీ పెట్టాం, కానీ అంతగా ఉంది మాకు తెలివి. సో కలర్ చూసారా, ఇది మట్టి కలర్లా కనబడుతుంది, కానీ మంచి పింక్ కలర్ ఉంది. అది ఎలా కనబడుతుందో తెలియదు, కానీ ఇదండి కొంచెం రోజ్ వాటర్ వేస్తున్నాను. మీరు ఈ షేప్లో కావాలంటే ఆ షేప్లో. ఈ వాటర్ వేసినాక కలర్ చేంజ్ అయింది చూసారా. ఇదండి డార్క్ వచ్చేసింది, సేమ్ మన రోజ్ కలర్ వచ్చింది. ఇప్పుడు మొత్తం రోజ్ వాటర్ వేసి కలుపుతాను. సో ఇదండి కొంచెం నెయ్యి, కొంచెం రోజ్ వాటర్ వేసిన తర్వాత ఒరిజినల్ కలర్ అన్నది బయటకు వచ్చింది. ఇప్పుడు నేను ఇది చేసుకుంటా, మామూలుగా గౌరమ్మలానే చేసుకుంటా. మా దగ్గర ఏమీ అవి లేవు. ఏంటి అంటే ఇన్స్ట్రుమెంట్స్. సో ఇలానే అన్నీ చేసుకొని ఒక రోజంతా ఫ్యాన్ గాలి కింద, ఎండ కింద పెట్టుకుంటే సరిపోతుంది. ఇదండి ఇలా కొంచెం గట్టిగా ఒత్తుకుంటూ చేయాలి. సో ఇదండి అన్నీ అయితే ఇలానే చేసుకోవాలి. ఇంకా ఎవరికి నచ్చిన షేప్ వాళ్ళు, మేమైతే ఇలా చేసుకుంటున్నాం అనమాట. సో ఇదండి ఇది ఇంకొక డిజైన్. అన్నీ ఇవే ఎందుకనేసి మమ్మీ ఏం చేసిందంటే ఒక వాటర్ బాటిల్ క్యాప్, దానికి ఒక కవర్ పెట్టి ఇట్లా మౌల్డ్ చేసిందనమాట. అదండి కప్ అయింది. ఇదండి వాటర్ బాటిల్ మూత. ఇది ఏం లేవు కాబట్టి ఇది కూడా ఒక డిజైన్ చేద్దామని. వాటర్ బాటిల్ మూత ఏంటంటే డైరెక్ట్ ఇందులోనే పెడితే అతుకుపోతుంది, అందుకని మీరికెళ్ళి ఒక కవర్ పెట్టి ఇలా ప్రెస్ చేసి టైట్గా ప్రెస్ చేయాలి. కాకపోతే ఫిల్లింగ్ ఎక్కువ పెట్టి టైట్గా ప్రెస్ చేస్తే మౌల్ వచ్చేసింది ఈజీగా. సో ఇదండి ఇదొక డిజైన్, అదొక డిజైన్. కొంతమంది ఇట్లా పొడుగ్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంత ఉంటుంది ధూప్ స్టిక్.
సో ఇదన్నమాట. ఇంకా ఉన్నాయి, అయిపోయాక చూపిస్తాం మొత్తం. సో ఇదండి అయిపోయింది ఫైనల్గా అయితే. మేము ఈ మూతతో చేసుకున్నాను. ఇవేమో చేతితో చేశాను. చేతితో చేసిన అంత షేప్ రాలేదనేసి దీంతో చేసాను, వాటర్ బాటిల్ మూతతోని. సో ఇది ఒక నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరిపోయిన తర్వాత రేపు కాచి చూపిస్తాను. బాగానే కలర్స్ అయితే మామూలుగా మనం రెడీమేడ్ కొనుక్కొచ్చుకుంటాం చూడు, సేమ్ అలానే. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే స్మెల్ సూపర్ వస్తున్నాయి. ఎండిన తర్వాత కాల్చిన తర్వాత జెన్యూన్ రివ్యూ ఇస్తాను. సో ఇదండి నిన్నైతే చేసుకున్నాం కదా ధూప్ స్టిక్ మేము. అదొక నైట్ ఒక డే అంతా అయిపోయింది, మంచిగా ఆరిపోయాయి. సో ఇదండి ఇప్పుడు దీన్ని కాల్చి చూద్దాం. స్మెల్ అయితే బాగుంది, పచ్చకర్పూరం వాసన ప్లస్ జవారి వాసన బాగా వస్తుంది. కాల్చిన తర్వాత చూద్దాం. కాలుస్తాను ఒక్కటి. మేము దేవుడి దగ్గర అయితే పెట్టట్లేదండి, మామూలుగా బయటనే రూమ్ ఫ్రెషనర్ లాగా ఏదో అయితే ఇప్పుడు కాలుస్తున్నాం అనమాట. ఇవి మాత్రం మంచిగా అయినాయి. సో ఇదండి మా అమ్మాయి కాలుస్తుంది, చూసారా ఎంత మంచిగా కాలుతుందో. సో ఇదండి మంచి స్మెల్ అయితే పర్లేదు, అంటే మేము పచ్చకర్పూరం వేసుకున్నాం కాబట్టి అలా వస్తుందేమో. స్మెల్ బాగా వస్తుంది, పొగ కూడా బాగానే వస్తుంది. ఇదండి పర్లేదు, మరీ షాప్లో అంతా చేయకపోయినా ఇంట్లో మాకైతే సాటిస్ఫాక్షన్ బాగుంది. ఏమంటావు అమ్మాయి? అవునమ్మా, బాగుంది కదా. ఎవరైనా సరే చేసుకోండి, కానీ దేవుడి దగ్గర తీసిన పూలు మళ్ళీ దేవుడి దగ్గర మాత్రం వెలిగించకండి. ఏదో రూమ్ ఫ్రెషనర్గా ఈవినింగ్ టైంలో ఏదో అలా వెలిగించుకోండి, కానీ మళ్ళీ దేవుడి దగ్గర పూలు తీసి మళ్ళీ దేవుడి దగ్గర పెడితే బాగోదు. ఎంత మంచిగా గాలిందో అసలు, చూడు ఎంత బాగా వస్తుంది కదా. ఇటు పెట్టు మాది అది ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి మొత్తం పైకి లాగేస్తుంది మేడం. ఇదండి ధూపం వేసుకునేటప్పుడు బాగుంటుంది, సెట్ అవుతుంది ఇది బాగా. సో ఇదన్నమాట మేము చేసుకున్న ధూప్ స్టిక్ ఇంట్లో. పర్లేదు, సక్సెస్ అయినా, నాట్ బ్యాడ్ కదా. నాకు ధూపం వేస్తుంది కూతురు. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ. సో ఎస్, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ వేసుకోకండి, ఏదో బిర్యానీ మసాలాలాగా అన్నీ వేసుకోకండి. పట్టా లవంగా బిర్యానీ అట్లాగా మామూలుగా సింపుల్గా చేసుకోండి. మీకు ఇంకా దోమలు అవన్నీ రాకూడదు అనుకుంటే మాత్రం ఇది వేసుకోండి, వేపాకు వేసుకుంటే మీకు దోమలు అవన్నీ రాకుండా ఉంటాయి, కొంచెం బాగుంటుంది. అంతేనా సార్? సో మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ధూప్ స్టిక్ అన్నవి బయట వాళ్ళు ఏమేమి కెమికల్స్ కలుపుతారో ఏమో తెలియదు కాబట్టి మనం సొంతంగా చేతులతో చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.